అమెరికాలో కలకలం రేపిన జెఫ్రీ ఎపిస్టైన్ సెక్స్ స్కామ్ బ్రిటన్ రాజవంశాన్ని కుదిపేసింది. తన సోదరుడు ప్రిన్స్ ఆండ్రూ మీద వచ్చిన ఆరోపణపై కఠినంగా స్పందించారు బ్రిటన్ రాజు చార్లెస్ III. రాయల్ రాచరిక హోదాలు బిరుదులు వదులుకోవడంతో పాటు తక్షణమే అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. కాగా ఎపిస్టైన్ ఎంతో మంది ప్రముఖులకు ఏళ్ల తరబడి అమ్మాయిలను సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు మాజీ అధ్యక్షుడు క్లింటన్ సహా అనేక మంది రాజకీయ వ్యాపారవేత్తల పేర్లున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఏమిటి ఎపిస్టైన్ ఫైల్స్? ఈ స్టోరీలో చూద్దాం. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III తన సొంత సోదరుడు ప్రిన్స్ ఆండ్రూకి భారీ షాక్ ఇచ్చారు. రాయల్ టైటిల్స్ ని వదులుకోవడంతో పాటు తక్షణమే అధికారిక మహల్ ఖాళీ చేయాలని ఆదేశించారు. డ్యూక్ ఆఫ్ యార్క్ సహా అన్ని రాచరిక హక్కులను, ఆ హోదాల్లో అన్ని రకాల వసతులను వదులుకోవడంతో పాటు 30 గదుల విండ్స్టోర్ రెసిడెన్సీని ఖాళీ చేయాలని ఆండ్రూకి బ్రిటన్ రాజు ఆదేశాలిచ్చారు. అమెరికాను కుదిపేసిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ స్కామ్ పత్రాల్లో ప్రముఖ రాజకీయ నాయకులు, ధనవంతులతో పాటు బ్రిటన్ యువరాజు ఆండ్రూ పేరు కూడా ఇటీవల బయటకొచ్చింది. దీంతో ఆండ్రూ ఇటీవల తనకున్న రాయల్ టైటిల్ డ్యూక్ ఆఫ్ యార్క్ ని వదులుకున్నారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్రిటన్ రాజు చార్లెస్ III తన సోదరుడిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆండ్రూకు ఉన్న బిరుదులన్నింటినీ తొలగించడంతో పాటు ఆయన్ని బలవంతంగా ఇంటి నుంచి పంపించేశారు. బకింగ్హామ్ ప్యాలెస్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో పేర్కొంది. జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ స్కామ్లో తన పేరు వెలుగు చూసినప్పటి నుంచి ఆండ్రూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అమెరికాకు చెందిన వర్జీనియా గ్రిఫీ అనే మహిళ తన 17 ఏళ్ల వయసులో ప్రిన్స్ ఆండ్రూ లైంగిక దాడి చేశారని ఆరోపించింది. ఈ ఆరోపణల్ని ఆండ్రూ ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వచ్చాడు. 2019లో ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించే ప్రయత్నంలో అభాసుపాలయ్యారు. ఆ తర్వాత ఆండ్రూ రాచరిక విధులకు దూరంగా ఉన్నారు. 2022లో గిఫ్రే న్యూయార్క్ కోర్టులో కేసు వేశారు. అయితే ఆండ్రూ కోర్టు బయట మిలియన్ల డాలర్లు చెల్లించి సెటిల్మెంట్ చేసుకున్నారు. ఆ సమయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినప్పటికీ లైంగిక వేధింపుల బాధితురాలిగా ఆమె పడిన బాధను గుర్తించారు. ఆమెను అసలు తాను ఎన్నడూ కలవలేదంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల గిఫ్రీ రాసిన నోబడీస్ గర్ల్ అనే పుస్తకం విడుదల నేపథ్యంలో ఆండ్రూ పేరు మరోసారి చర్చకు వచ్చింది. ఈ క్రమంలోనే తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. బ్రిటన్ రాజవంశం సాంప్రదాయాలు, కట్టుబాట్లకు విలువ ఇస్తుంది. తమ ప్రతిష్టకు మచ్చ రావటాన్ని సహించరు. ప్రిన్స్ ఆండ్రూ విషయంలోనూ అదే అయింది. ఇటీవల బయటపడిన ఈమెయిల్స్ ప్రకారం తాను చెప్పిన దానికంటే ఎక్కువ కాలం ఆండ్రూ ఎప్స్టీన్తో సంబంధాలు కొనసాగించినట్లు తేలడంతో ఆయనపై వ్యతిరేకత పెరిగింది. అక్టోబర్ 27వ తేదీన లిచ్ఫీల్డ్ క్యాథడ్రల్ దగ్గర బ్రిటన్ రాజు చార్లెస్ ను ఒక వ్యక్తి ప్రశ్నిస్తూ ఆండ్రూ ఎప్స్టీన్ సంబంధాల గురించి ఎంతకాలం తెలుసు అని నిలదీశాడు. పోలీసులకు ఆండ్రూ విషయంలో కవరప్ చేయమని చెప్పారా అని కూడా ప్రశ్నించాడు. అయితే చార్లెస్ అదేం పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. ఈ ఘటనల తర్వాత కింగ్ చార్లెస్ ఒత్తిడి మేరకు ప్రిన్స్ ఆండ్రూ తన రాయల్ టైటిల్ డ్యూక్ ఆఫ్ యార్క్ ని వదిలేసుకునేందుకు సిద్ధపడ్డారనే ప్రచారమూ జరిగింది. దానికి కొనసాగింపుగా తన బిరుదును, తనకు లభించే గౌరవాలను ఉపయోగించనంటూ ప్రిన్స్ ఆండ్రూ స్వయంగా వెల్లడించారు. ప్రిన్స్ ఆండ్రూ తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నప్పటికీ ఆయన తీర్పులో తీవ్రమైన లోపం ఉందని భావించి ఈ చర్యలు అవసరమని నిర్ణయించాం అని బకింగ్హామ్ ప్యాలెస్ తమ ప్రకటనలో పేర్కొంది. లైంగిక వేధింపుల బాధితురాలు, ప్రాణాలతో బయటపడిన వారికి తమ ప్రగాఢ సానుభూతి ఎల్లప్పుడూ ఉంటుందని రాజు, రాణి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆండ్రూకు ఉన్న అన్ని రాజ బిరుదులు, గౌరవాలు, అధికారాలను రాజు చార్లెస్ తొలగించారని బకింగ్హామ్ ప్యాలెస్ పేర్కొంది. ఆయన ప్రస్తుతం లీజుకు తీసుకుని ఉంటున్న లండన్లోనే విండ్సర్ ఎస్టేట్ ని కూడా ఖాళీ చేయాలని అధికారిక నోటీసులు పంపించినట్లు వెల్లడించింది. దీంతో ఆండ్రూ తూర్పు ఇంగ్లాండ్లోని శాండ్రిగ్ హోమ్ ప్రైవేట్ ఎస్టేట్లోకి మారతారని తెలిపింది. తనపై వచ్చిన ఆరోపణలను ఆండ్రూ పలుమార్లు తిరస్కరించిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. అయినా ఈ చర్యలు అనివార్యమని రాజు భావిస్తున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా రాజు చార్లెస్, రాణి కెమిల్లా కుంభకోణంలోని బాధితుల వైపే ఉంటారని స్పష్టం చేసింది. అమెరికాలో ఎప్స్టీన్ సెక్స్ స్కామ్ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. 1996లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్తో పాటు అతని స్నేహితురాలైన గిస్లెన్ మార్క్వెల్పై కేసులు నమోదయ్యాయి. మీటూ ఉద్యమ సమయంలో ఎప్స్టీన్ అరెస్ట్ అయ్యాడు. అయితే 2019లో ఆయన జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఈ వ్యవహారంలో ప్రముఖుల పేర్లు వినిపించడంతో అగ్రరాజ్యంలో ఈ కేసు సంచలనాత్మకంగా మారింది. ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఈ స్కామ్ కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఇందులో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. ఈ కేసులో అరెస్టైన ఎప్స్టీన్ సన్నిహితురాలు గిస్లెన్ మాక్స్వెల్ పై అమ్మాయిలను, బాలికలను సరఫరా చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి.
చైల్డ్ సెక్స్ ట్రాఫికింగ్ కేసులో 2021లో ఆమెకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం గిస్లేన్ మ్యాక్స్వెల్ జైలు శిక్ష అనుభవిస్తోంది. అమెరికాను కుదిపేసిన ఎప్స్టైన్ సెక్స్ స్కామ్ పత్రాల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ సహా దాదాపు 200 మంది ధనవంతులు, శక్తిమంతుల పేర్లు ఉన్నాయి. పేద, మధ్యతరగతి బాలికలు, యువతులకు భారీ మొత్తం ఆశ చూపించి ఫ్లోరిడా, న్యూయార్క్, వర్జిన్ ఐలాండ్స్, మెక్సికోలోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడు అనేది ప్రధాన ఆరోపణ. ఈ కుంభకోణానికి సంబంధించిన పత్రాల్లో ఎప్స్టీన్ పై ఆరోపణలు చేసిన జోహన్నా సోబెర్గ్ ఇచ్చిన వాంగ్మూలంలో ప్రిన్స్ ఆండ్రూ పైన సంచలన ఆరోపణలు చేశారు. 2001లో తాను న్యూయార్క్ వెళ్లినప్పుడు ఎప్స్టీన్ నివాసంలో ఓ గ్రూప్ ఫోటో దిగామని, అప్పుడు ప్రిన్స్ తనని అసభ్యంగా తాకాడని పేర్కొన్నారు. అదే వాంగ్మూలంలో క్లింటన్, ట్రంప్ పేర్లను కూడా ఆమె ప్రస్తావించడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎప్స్టీన్ 1990-2000 సంవత్సరం మధ్య ఫ్లోరిడాలో ఇరుగు పొరుగు నివాసాల్లో ఉండేవారు. దీనిపై గతంలో ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నాకు 15 ఏళ్ల నుంచి ఎప్స్టైన్ తెలుసు. అద్భుతమైన వ్యక్తి. అతను కూడా నాలాగే అందమైన యువతులు, బాలికలను ఇష్టపడతాడు అంటూ వ్యాఖ్యానించారు. 1980లో వీరిద్దరూ న్యూయార్క్ పామ్ బీచ్ల్లో నిర్వహించే ఈవెంట్లలో తరచూ కలుసుకునేవారు. కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య ఆర్థిక విషయాల్లో విభేదాలు తలెత్తాయి. 2006 నుంచి ఎప్స్టీన్ తనతో సంబంధాలు తెంచుకున్నానని ట్రంప్ వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ఎప్స్టీన్ ఫైల్స్ వివరాలు వెల్లడిస్తానని ప్రకటించారు. అయితే ఇప్పుడు అదేం లేదని అంటున్నారు. ఈలోపే అమెరికా పత్రికలు ఎప్స్టీన్తో ట్రంప్ రాసుకుపోసుకు తిరుగుతున్న ఫోటోలను, ఘటనలను తవ్వితీశాయి. ఎప్స్టీన్తో తనకు పెద్దగా సంబంధాలు లేవని ట్రంప్ చెప్తున్న ఆధారాలు మాత్రం అందుకు భిన్నంగా వెలువడుతున్నాయి. అమెరికా పత్రిక CNN ట్రంప్, ఎప్స్టీన్ కలిసి పాల్గొన్న పలు కార్యక్రమాల చిత్రాలు, వీడియోలను వెలుగులోకి తీసుకొచ్చింది. వీటిలో 1993లో ట్రంప్ రెండో వివాహంలో ఎప్స్టీన్ పాల్గొన్న దృశ్యాలు ఉన్నాయి. CNN ఇతర ఆన్లైన్ ఆర్కైవ్లను కూడా పరిశీలించింది. వీటిల్లో మరికొన్ని ఆధారాలు సేకరించింది. ఈ పత్రిక 1990-2000 సంవత్సరం మధ్య న్యూయార్క్లో జరిగిన విక్టోరియా సీక్రెట్ ఫ్యాషన్ షోలో ట్రంప్, ఎప్స్టీన్ మాట్లాడుకోవటం కూడా కనిపించింది. ఈ క్రమంలోనే వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో 2003లో ఎప్స్టీన్ పుట్టినరోజు సందర్భంగా శృంగారాత్మక చిత్రాన్ని ట్రంప్ పంపించారని ఆరోపించింది. దీనిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏ చిత్రాన్ని పంపించలేదని, అదంతా అవాస్తవమని పేర్కొన్నారు. ఆ మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేశారు. కాగా ఎప్స్టీన్ వ్యవహారంలో ఇప్పటిదాకా ట్రంప్ పాత్ర ఉన్నట్లుగాని, కనీసం అనుమానితుడిగా ఉన్నట్లుగాని ఏ దర్యాప్తు సంస్థ చెప్పలేదు. ఆయనపై ఆరోపణలను వైట్ హౌస్ వర్గాలు కొట్టిపారేశాయి.